కాలంలో ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక జరగనుంది. జూలై 1న ఏపీ తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుల ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఈ నెల 30న నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత జూలై 1న అధ్యక్షుల ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా శోభా కరంద్లాజే, ఏపీ బీజేపీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పీసీ మోహన్ను నియమించింది బీజేపీ అగ్రనాయకత్వం. ఏపీ తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జూలై 1వ తేదీన అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు. ఈ మేరకు కసరత్తు మొదలైపోయింది. ఈ మేరకు అధిష్టానం ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది ఒక నిర్ణయానికి వచ్చింది. సో 1-2 రోజుల్లో అధ్యక్షుడికి ఫోన్ అధిష్టానం నుంచి వెళ్తుంది. సో ఆ అధిష్టానం ఫోన్ చేసినటువంటి వ్యక్తి నేరుగా నామినేషన్ దాఖలు చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి లాంఛన ప్రక్రియ అనేది 30వ తేదీ, 29, 30 తేదీలో ఈ లాంఛనమైనటువంటి ప్రక్రియ జరగబోతుంది. కొన్ని జిల్లాల అధ్యక్షుల యొక్క రికమెండేషన్, వారి యొక్క మద్దతుతో దీనికి సంబంధించినటువంటి నామినేషన్ అధ్యక్షుడు దాఖలు చేస్తారు, అధ్యక్ష అభ్యర్థి. సో ప్రధానంగా ఈ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్ అలాగే ధర్మపురి అరవింద్ ఉన్నారు. మొదటి నుంచి కూడా వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారికి మధ్య ఈ అధ్యక్ష పదవి దక్కాలని వాదిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 42% రిజర్వేషన్ల అంశం అలాగే కులగణన అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా బీసీ వర్గాలకి ఈసారి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం కనబడుతుంది. మరొక 3 నెలల్లో ఈ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి చేయాలని నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో వీలైన త్వరగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎన్నికలు పూర్తి చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. నిజానికి 2023లోనే అకస్మాత్తుగా బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డికి తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించారు. సో ఎప్పటికప్పుడు ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని భావిస్తుంది, కానీ అది సాధ్యం కాలేదు. సో మొత్తానికి చివరికి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ముహూర్తం ఖరారైంది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పురంధరేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించబోతున్నారు. సో ప్రధానంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి పి మాధవ్ గాని, రాయలసీమ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి, వీరిద్దరు కూడా బీజేపీ ఏపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరిని పదవి వరిస్తుందన్నది మనం వేచి చూడాలి. ఓకే వెంకటేష్.